అయితే టోటల్‌గా మీరు చెప్పబోయేదేంటంటే టాబ్లెట్స్ మాత్రం టెంపరరీగా వాడొద్దు అనేసి. ఇక తప్పనిసరి అయితే ఒక హ్మ్. టాబ్లెట్ ఏసుకోండి. ఒక టాబ్లెట్‌తో ఏం కిడ్నీ పాడైపోదు. హుహు. కానీ రోజు పొద్దున, రాత్రి, మధ్యాహ్నం ఆ! ఈ కొంతమంది గ్రామీణ వైద్యులు అదే పనిగా మందులు వాడేస్తుంటారు. అవునవును. అవును. ఇప్పట్లో కొంత అవగాహనొచ్చింది. యెస్. చాలామంది మాట్లాడుతున్నారు. హ్మ్. ఎందుకంటే కిడ్నీ పాడైపోద్దంట కదా! హ్మ్. నొప్పి టాబ్లెట్‌లు ఎక్కువగా వాడకూడదంట కదా! అనేది అవగాహన జనంలో వచ్చింది. గ్రామీణ వాసులకు కూడా వచ్చింది. ఇంకా హ్మ్. రావాలి. హ్మ్. ఇప్పటికే సొంత వైద్యాలు మానేసి హ్మ్. కొన్ని ప్రత్యేకమైన హెర్బల్ మందులు, ఆయుర్వేద మందులు అందుబాటులోకొచ్చాయి. హ్మ్. అట్లాగే మహాబీర గింజలని వనతులసి గింజలు. హ్మ్. అవి ఒక రాత్రి ఒక స్పూను గింజలు, హ్మ్. ఒక పావు లీటర్ నీళ్లలో నానబెట్టి, హుహు. రాత్రంతా నానిన తర్వాత ఉదయం పరగడుపున నీళ్లు, గింజలు లోపల తాగేస్తే హ్మ్. మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. వావ్! హ్మ్. అయితే 3 నెలలతో ఆపకూడదు. హ్మ్. రోజు వాడాలి. ఈ ఆహా! గింజల వల్ల ఎటువంటి అనర్థం లేదు. తులసి గింజలు తింటే నష్టమేమున్నది? ఎటువంటి అనారోగ్యం ఉండదు. చిన్న చిట్కా హ్మ్. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి హ్మ్. మహత్తరమైన చిట్కా ఏంటంటే, మహాబీర గింజలు. బీర గింజలు అనుకుంటారేమో! బీన గింజలు కాదవి. వన తులసి గింజలు. హుహుహు.